సాత్యకి సిరీస్ మా వీడియో చూసి చూడగానే నమ్మకంగా లైక్ కొట్టే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను. మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. నమస్కారం అండి. సాత్యకి అని చెప్పి మహాభారతం 14వ రోజు కురుక్షేత్ర యుద్ధం గురించి మేము ఇస్తున్నాం. ఆల్రెడీ మేము 2 వీడియోస్ పెట్టాం. ఇది 3వ వీడియో. అయితే మొదటి 2 వీడియోస్ చూడకపోతే ఈ వీడియో మీకు అర్థం కాదు, అసలు కనెక్ట్ కాదు. తప్పకుండా మీరు ఆ మొదటి 2 వీడియోస్ చూశాక ఈ వీడియో చూడండి. ఆ మొదటి 2 వీడియోస్ లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అలాగే పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఉన్నాయి. ఇక విషయానికొస్తే మీకు మొదటి 2 భాగాలలో జరిగిన యుద్ధం చూస్తే 3 ముఖ్యమైన విషయాలు మీకు గుర్తుండాలి. 1, అర్జునుడు శకట వ్యూహాన్ని భేదించుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకని? సైంధవుణ్ణి చంపడానికి. 2వ విషయం, ద్రోణాచార్యుడు వ్యూహం బయట నిలబడి పాండవ సైన్యాన్ని నాశనం చేస్తూ ఆయన ఉద్దేశం ఏమిటంటే ధర్మరాజును బంధించడం. అవునా? ఇక 3వది, మధ్యలో ఏం జరిగింది? శ్రీకృష్ణుడు లోపల నుంచి వ్యూహంలో నుంచి పాంచజన్యం ఊదాడు. కానీ అర్జునుడి దేవదత్తం అంటే అర్జునుడి శంఖం ఊదిన శబ్దం వినిపించలేదు బయట ధర్మరాజుకు. దాంతో ధర్మరాజు బెంబేలెత్తిపోయి సాత్యకిని పురమాయించాడు. నువ్వు కూడా ఈ శకట వ్యూహాన్ని భేదించుకొని లోపలికెళ్ళి అర్జునుడు ఎలా ఉన్నాడో చూడు, అర్జునుడికి రక్షణగా ఉండు అని ధర్మరాజు ఆజ్ఞ వేశాడు సాత్యకికి. ఇక సాత్యకి ఆల్రెడీ తనకు అర్జునుడు వేసిన ఆజ్ఞ ఏదైతే ఉందో ధర్మరాజుని కాపాడు అని చెప్పి ఆ బాధ్యతను భీముడి మీద పెట్టి ఇక సాత్యకి వ్యూహం వైపు కదిలాడు. ఈ సాత్యకి వ్యూహం వైపు వెళ్లేలోపు అసలు ఒక సంఘటన జరిగింది. అదేంటంటే లోపలికెళ్ళిన అర్జునుడండి దారుణంగా యుద్ధం చేస్తున్నాడు. ముందు రోజు అంటే 13వ రోజు అభిమన్యుడు మరణించాడు కదా. ఇక అర్జునుడు చేసిన యుద్ధాన్ని తిక్కన గారు వర్ణించారండి. ఉపమాలంకారం, సామజంబు సరోవరంబు దర్యుంజొచ్చి అన్నాడు తిక్కన. అంటే ఒక పెద్ద సరస్సు, దాంట్లో తామర పూలు ఇవన్నీ రకరకాల పూలు ఉన్నాయనుకోండి. ఒక చెరువు, ఒక పెద్ద ఏనుగు, మదించిన ఒక ఏనుగు వెళ్ళి ఆ సరోవరంలో పడితే దన పరిగెత్తుతూ ఉంటే అటు ఇటు ఆ సరోవరం ఎంత అల్లకల్లోలమైపోతుందో అలా వెళ్ళి అర్జునుడు కౌరవుల సైన్యం మీద పడ్డాడు శకటవ్యూహం లోపల. అలా కొడుతున్నాడు అర్జునుడు. యవనులు, పారదులు, మ్లేచ్చులు, శకులు వీళ్ళందరున్నారు సైన్యాలక్కడ. పద్మవ్యూహంలో కూడా ఉన్నారు. చీల్చి చెండాడుతున్నాడు అర్జునుడు, లోపల యుద్ధం చేస్తున్నాడు. ఒక పద్యం ఉంటుందండి మహాభారతంలో, తిక్కన రాసినటువంటి పద్యం. తుంగమదువుంజొచ్చిన మాతంగమునకు మిగిలి అడవి దరికొను కార్చిత్సున్ గడచి ఆ బలంబుల భంగించన్ అతండు ఘోర బహువిధగతులన్ అని చెప్పి ఒక తేటగీతి పద్యం ఉంటుంది. ఉపమాలంకారం వాడాడు. మనం కూడా ఎప్పుడైనా సరే పోల్చాలి అనుకుంటే, ఎవరైనా బాగా పాట పాడుతున్నారనుకోండి, పోల్చాలనుకుంటే శంకరమహాదేవన్ వాయిస్లో ఉందిరా, బాగా వాడాడరా, పోలుస్తూ ఉంటాం కదా. అందంగా ఉందనుకోండి అమ్మాయి, ఏ హీరోయిన్తోనో పోలుస్తుంటారు కదా. ఇలా తిక్కన ఉపమాలంకారం వాడి, అంటే పోలిక అనుకోండి ప్రస్తుతానికి, మరి అలంకారాల జోలికి వెళ్ళొద్దు ఇప్పుడు మనం, తెలుగు వ్యాకరణం జోలికి అవసరం లేదు. పోల్చాడు. ఎలా పోల్చాడో తెలుసా? అర్జునుడు చేస్తున్న యుద్ధాన్ని ఇంతకుముందు ఒకటి చెప్పాం కదా, ఏనుగు వెళ్ళి సరస్సులో పడి తొక్కి పారేస్తుంటే ఎలా ఉంటుందో, ఎంత ఛిద్రమైపోతుందో సరస్సు, అల్ల కల్లోలమైపోతుందో కౌరవ సైన్యం అలా అల్ల కల్లోలమైపోతుంది. అంతేకాదు కార్చిత్సు అంటారు. మొన్న మధ్య బ్రెజిల్లో కూడా అడవులు దహించుకుపోయాయి, చూసే ఉంటారు మీరు వార్తల్లో. అప్పుడప్పుడు శ్రీశైలం, నల్లమల్ల అడవుల్లోనూ, అలాగే శేషాచలం కొండలు తిరుపతిలోనూ ఈ కార్చిత్సు సంబంధించిన వార్తలు వస్తూ ఉంటాయి. అడవి దహించుకుపోతూ ఉంటే ఎన్ని నీళ్లు తీసుకొచ్చి పోసినా సరే ఆ అడవి దహించుకుపోతుంటే ఆ మంటను ఆపడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఎన్ని వందల ఫైర్ ఇంజన్లు కావాలి, ఎన్ని నీళ్లు కావాలి, ఆకాశంలోంచి కూడా పోస్తుంటారు ఫ్లైట్స్లో తీసుకొచ్చి. అలాంటి ప్రత్యేకమైన ఫ్లైట్స్ ఉంటాయి. అయినా సరే రోజుల తరబడి పోస్తూ ఉంటే తప్ప ఆ నీళ్లు ఆగిపోవు కార్చిత్సు. అలా అర్జునుడు కార్చిత్సు గనక వెళ్ళి అడవిని దహించినట్టు దహించి పారేస్తున్నాడు. అర్జునుడు కార్చిత్సులాగా ఉన్నాడు, కౌరవ సైన్యాన్ని దహిస్తున్నాడు. ఈ స్థాయిలో దహిస్తుంటే విందానువిందులు అని చెప్పి ఇద్దరొచ్చారు. విందుడు అనువిందుడు అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు ఒకే రథం మీద ఉండి యుద్ధం చేస్తూ ఉన్నారు. రథంలోంచి బాణాలేస్తున్నారు కృష్ణుడు అర్జునుడి మీదికి. అర్జునుడు బాణాలేస్తూ, ఏమిటి వీళ్ళు ఇక్కడ నా సమయాన్ని వ్యర్థం చేస్తున్నారు, లోపలికెళ్ళి సైంధవుడిని చంపాలి కదా, అసలు వాడు ఎక్కడున్నాడో వెతకాలి కదా అని చెప్పి అర్జునుడికి
ఆల్రెడీ ప్రతిజ్ఞ చేశాడు కదా, సూర్యాస్తమయం అయ్యే లోపు సైంధవుని చంపుతానని చెప్పి. ఇక విందుడు అనువిందుడు వాళ్ళు అవంతిపురం రాజకుమారులన్నమాట. ముందుగా ఒక బాణంతో విందుడి తల నరికేద్దాము అని చెప్పి ప్రయత్నం చేశాడు కానీ అనువిందుడు కూడా బాణాలేస్తున్నాడు. ఇద్దరు కలిసి యుద్ధం చేస్తున్నారు. అర్జునుడికి ఇక ఒళ్ళు మండింది. ధనస్సు పక్కన పెట్టి స్పియర్ అంటారు, ఇగో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, బల్లెము అంటారు. బల్లాన్ని సర్రన తిప్పి ఒకే ఒక దెబ్బ విసిరేశాడు. విందుడి తల ఎగిరిపోయింది ఈ బల్లెం పోటుకు, అర్జునుడు విసిరిన బల్లెం పోటుకు. ఇది చూసి ఆ విందుడి తమ్ముడు అనువిందుడు వాడు ఏడుస్తూ కోపంతో ఇనుప గద ఒకటి తీసుకొని రథం మీద నుంచి కిందికి దూకి వేగంగా కృష్ణార్జునుల రథం దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు. ముందుగా కృష్ణుడు ఉంటాడు కదా కింద ఆ డ్రైవింగ్ సీట్లో, కాస్త రథం అర్జునుడు కాస్త పైన ఉంటాడు. ముందు ఆ ఇనుప గదతో కృష్ణుడి తల మీద బాదాడు వాడు అనువిందుడు. కృష్ణుడికి దెబ్బ తగిలింది గాని తమాయించుకున్నాడు కృష్ణుడు. కృష్ణుడేమి యుద్ధం చేయనని చెప్పాడు కదా, అలాగే కూర్చున్నాడు చూస్తున్నాడు. అర్జునుడండి కృష్ణుడికి దెబ్బ తగిలింది అని చూడగానే తన ధనస్సు పక్కన పెట్టేసి ఖడ్గాన్ని లాగాడు తన వరలో నుంచి. అర్జునుడు సర్రన ఖడ్గాన్ని లాగి రథం కిందికి దూకి ఒక ఇంటూ మార్కు వేస్తే గాల్లో ఎలా ఉంటుందో ఇంటూ మార్కు లాగా కొట్టాడు. పక్కన వింటున్న వాళ్లకు శబ్దం వినిపించింది, సర్ర సర్ర అని 2 శబ్దాలు అంతే. ఏం జరిగిందంటే ఆ అనువిందుడి 2 కాళ్ళు నరికేశాడు, అనువిందుడి చేతులు నరికేశాడు, అనువిందుడి తల ఎగిరిపోయింది, నరికేశాడు, భూమి మీద పడిపోయింది. మళ్ళీ రథంలోకి వచ్చి కూర్చొని పద కృష్ణ అన్నాడు అర్జునుడు. ఇక ధనస్సు తీసుకొని కౌరవ సైన్యం మీదికి ఏనుగు గనక వచ్చి సరస్సులో పడినట్టు పడ్డాడు. ఇది చూసి దుర్యోధనుడు బెంబేలెత్తిపోయాడు. అమ్మో, అర్జునుడు ఈ స్థాయిలో యుద్ధం చేస్తున్నాడంటే సైంధవుని పట్టుకుంటాడు, చంపేస్తాడని భయమేసి ఇక బయటికొచ్చాడు. వ్యూహం లోపల అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు ఈ దుర్యోధనుడు కాలుగాలిన పిల్లిలాగా. ద్రోణాచార్యుడి దగ్గరకు వచ్చి తిట్టాడండి ద్రోణాచార్యుణ్ణి, అర్జునుడు నీ శిష్యుడు, అందుకే నువ్వు వ్యూహం లోపలికి వదిలేసావు అర్జునుణ్ణి, నీకు ఈ పాండవ పక్షపాతం పోలేదు, నువ్వు మా వైపున ఉండి వాళ్ల కోసం వాళ్ళకి సాయం చేయడం కోసం యుద్ధం చేస్తున్నావు అని చెప్పి తిట్టాడు. ఇంకా తిక్కన గారు రాశారండి, మొట్టమొదటిసారిగా తిక్కన ప్రయోగించాడు మనం ఇప్పుడు సామాన్యంగా వాడుకునే ఒక మాటని. అదేంటో తెలుసా, తేనె పూసిన కత్తి అని చెప్పి తిట్టాడు దుర్యోధనుడు ద్రోణాచార్యుణ్ణి. స్పూన్తో తేనె తీసుకొని ఇస్తే ఆ తేనెని నాకితే పర్వాలేదు, అదే కత్తికి తేనె పూసిస్తే ఎలా ఉంటుంది, ఆ తేనెని నాకబోతే కత్తి నాలుకను కట్ చేస్తుంది, అదిగో నువ్వు అలాంటోడివి అని చెప్పి దుర్యోధనుడు ద్రోణాచార్యుని తిట్టాడు. ద్రోణాచార్యుడికి కోపం రాలేదు. ద్రోణాచార్యుడు ఏమన్నానంటే నవ్వి, నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివే, అశ్వత్థామ లాంటి వాడివి, నువ్వు కోపం తెచ్చుకోకు, నేనిక్కడ కష్టపడి అర్జునుడిని ఆపడానికి ప్రయత్నం చేశాను, కానీ సమస్య అర్జునుడితో లేదు. నేను అర్జునుడు నిలబడితే నేను ఓడిపోను, అర్జునుడు ఓడిపోడు, యుద్ధం చేస్తూనే ఉంటాం. కానీ సమస్య వచ్చింది, డ్రైవింగ్ సీట్లో ఒక డ్రైవర్ ఉన్నాడే, డ్రైవర్తో ప్రాబ్లం వచ్చింది. ఎవరా డ్రైవర్? కృష్ణుడు. స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంది? కృష్ణుడి చేతుల్లో. మొత్తం ఇక్కడ ఇన్ని లక్షల రథాలున్నాయి యుద్ధంలో, అటువైపు ఇటువైపు. మరి కృష్ణుడు ఎంత వేగంతో నడుపుతున్నాడో, వాయు వేగం, ఆ డ్రైవింగ్ ఏమిటో, ఆ స్టీరింగ్ తిప్పడం ఏంటో, యాక్సిలరేటర్ తొక్కడం ఏంటో, ఆ కట్స్ ఏమిటో, ఎలా తిప్పుతున్నాడో నాకు అర్థం కావడం లేదు. దూసుకెళ్ళిపోయారు లోపలికి, నేను ఊహించలేదు అసలు అని చెప్పి ద్రోణాచార్యుడు ఆన్సర్ ఇచ్చాడు దుర్యోధనుడికి. సరే దుర్యోధన, నేనంటే ముసలాణ్ణి, నువ్వు ఇంకా యంగ్ అండ్ ఎనర్జెటిక్ ఉన్నావు కదా, బలంగా ఉన్నావు కదా అర్జునుడిలాగా, నువ్వు ఓ పని చేయి, నువ్వు లోపలికి వెళ్ళి మిగతా వాళ్ళందరితో అర్జునుడిని ఆపడానికి ప్రయత్నం చేయి. ఏమేం చేయాలో, లోపల పద్మవ్యూహం కూడా ఉంది, చాలామంది రాజులున్నారు, అంత సులభం కాదు అర్జునుడు అక్కడి దాకా వెళ్ళడం. ఆ పద్మవ్యూహాన్ని వాటన్నింటినీ భేదించినా సైంధవుడి దాకా వెళ్ళాలంటే అర్జునుడు అసలు సాయంత్రం దాటిపోతుంది, సాయంత్రం కాదు కదా రేపు కూడా వెళ్ళలేడు, అంత సులభం కాదు, నువ్వు వెళ్ళు. నేను కనుక ఇక్కడి నుంచి కదిలాననుకో అర్జునుడితో యుద్ధం చేయడం కోసం, నేను కూడా ఇప్పుడు ఈ శకట వ్యూహం లోపలికి వెళ్ళి అర్జునుడిని వెతుక్కుంటూ వెళ్ళి యుద్ధం చేయడానికి వెళ్తే వెంటనే పాండవ సైన్యం, పాండవులు ఈ శకట వ్యూహం లోపలికి వచ్చేస్తారు, మన వాళ్ళందరినీ నరుక్కుంటూ లోపలికి వచ్చేసి ఇక సైంధవుడిని వాళ్ళు పట్టుకోవడం చాలా సులభం అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడే ఉండాలి, వ్యూహం మొదట్లోనే ఉండాలి, ఎవరిని లోపలికి రానివ్వకుండా ఉండాలి. అర్థమైంది కదా, వెళ్ళి లోపలికి అని చెప్పాడు ద్రోణాచార్యుడు. ఇక దుర్యోధనుడు వెళ్ళిపోయాడు, అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఇక ఇప్పుడు సాత్యకి ధర్మరాజు ఆర్డర్ వేశాడు కదా, వెళ్ళు అని చెప్పి శకట వ్యూహాన్ని భేదించాలి. ఇప్పుడు సాత్యకి ఇక దూసుకొస్తున్నాడు, ద్రోణాచార్యుడి వైపు దూసుకొస్తుంటే మధ్యలో ద్రోణాచార్యుడి దాకా రాకముందే కౌరవ సైన్యాలు అడ్డుకున్నాయి. 7 మంది రాజులు వచ్చి అడ్డుకున్నారు సాత్యకిని. 7 బాణాలతో వాళ్ళ తలలు నరికిపారేసి దూసుకొస్తున్నాడు సాత్యకి. ఇక సాత్యకి ద్రోణాచార్యుడికి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది.
యుద్ధం జరుగుతూనే ఉంది. ఇక సాత్యకి సారథిని కూడా ద్రోణాచార్యుడు కొట్టి బాధించాడు. సాత్యకి ద్రోణాచార్యుడి మీద బాణాలేస్తున్నాడు. ద్రోణాచార్యుడు 10 బాణాలేస్తే సాత్యకి 20 వేస్తున్నాడు. ద్రోణుడు 20 బాణాలేస్తే సాత్యకి 40 వేస్తున్నాడు. కొడుతూనే ఉన్నాడు. ఇక అప్పుడు సాత్యకితో అన్నాడనమాట, ఏమయ్యా, నీ గురువుగారున్నారు అర్జునుడు, నీ అర్జునుడే నాతో యుద్ధం చేయలేక సైడ్ నుంచి అలా పారిపోయాడు. నువ్వు నాతో యుద్ధం చేస్తావా? నీకంత దమ్ముందా అన్నాడు ద్రోణాచార్యుడు బాణాలేస్తూనే. అప్పుడు సాత్యకి చాలా వినయంగా సమాధానం ఇచ్చాడు. అది కూడా బాణాలేస్తూనే సమాధానం ఇచ్చాడు. గురువుగారు, మీరు చాలా పెద్దవారు. నా గురువుకే గురువుగారు మీరు, అర్జునుడికే గురువుగారు మీరు. ధర్మరాజు నాకొక ఆజ్ఞ ఇచ్చాడు, లోపలికెళ్ళి అర్జునుడికి సాయం చేయని చెప్పాడు. ఆ ఆజ్ఞను నేను పాటిస్తూ లోపలికెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాస్త నా మీద కాస్త దయ చూపించి మీరు అలా పక్కకు తప్పుకుంటే చాలు, నేను లోపలికి వెళ్ళిపోతాను అని అడిగాడు సాత్యకి. ద్రోణాచార్యుడు నవ్వాడు. యుద్ధంలో ఇలాంటివన్నీ పనిచేయవు కదా అని చెప్పి వేస్తున్నాడు బాణాలు. సాత్యకి అన్నాడు, నేను చిన్నవాడినండి, మీరు చాలా పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు ఏదైనా అడిగితే పెద్దవాళ్ళు కాదంటారా? చాక్లెట్ కావాలంటే కొనిస్తారు, బిస్కెట్ కావాలంటే కొనిస్తారు. మరి నేను చాలా చిన్నవాడిని మీ ముందు, కాస్త లోపలికి వదలండి అన్నాడు సాత్యకి. ద్రోణాచార్యుడు నవ్వాడు కానీ దారి ఇవ్వకుండా వేస్తూనే ఉన్నాడు బాణాలు. ఇక సాత్యకి తప్పదన్నట్టు ద్రోణాచార్యుడి మీద దారుణమైన బాణాలేయడం మొదలుపెట్టాడు. ద్రోణాచార్యుడి ధనస్సు విరిగిపోతోంది. వెంటనే ద్రోణాచార్యుడు ఇంకో ధనస్సు తీసుకుంటున్నాడు. ఆ ధనస్సును కూడా విరక్కొట్టేస్తున్నాడు సాత్యకి. సాత్యకి బాణాలేసి కొడుతూ ఉంటే ద్రోణాచార్యుడు అనుకున్నాడు, తిక్కన రాశాడండి ఒక పద్యం. రామునందును కార్తవీర్య క్షితీషునందును నరునందు భీష్ముని యందు దక్కన్ కలుగునే యందు నీ అస్త్రబలము వీని ఆశు విక్రమము అద్భుతం వయ్యం చూడా అన్నాడనమాట. తిక్కన రాశాడు ఆ పద్యం. సింపుల్గా అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నెంబర్ 1 ధనస్సు తీసుకొని యుద్ధం చేసేవాళ్లలో మొత్తం పురాణాలలో ఇతిహాసాలలో మీరు మొత్తం తిరిగేస్తే నెంబర్ 1 ఎవరండి? దేవతలు వాళ్ళందరిని వదిలేయండి, భూమి మీద రాముడు నెంబర్ 1. మొట్టమొదట రాముడు గుర్తొచ్చాడు ద్రోణాచార్యుడికి. నేను ఈ విలువిద్య నేర్చుకునేటప్పుడు మా గురువుగారి దగ్గర విన్నాను, రాముడు నంబర్ 1. ఆ తర్వాత నేను విన్నది కార్తవీర్యార్జునుడు, అతడి గురించి విన్నాను. ఆ కార్తవీర్యార్జునుడిని పరశురాముడు చంపేశాడు. ఆ తర్వాత అర్జునుడు, నా శిష్యుణ్ణి చూశాను, ఇంత వేగంగా ఇంత భయంకరంగా బాణాలేయడం. ఆ తర్వాత భీష్ముడిని చూశాను, భయంకరంగా బాణాలేస్తాడు. ఎప్పుడు బాణం తీస్తాడో తెలీదు, ఎప్పుడు బాణం ఎక్కువ పెడతాడో తెలీదు, ఎప్పుడు బాణం వేస్తాడో తెలీదు, ఎప్పుడు పడుతుందో తెలీదు, ఇంత భయంకరంగా వేస్తాడు. ఈ నలుగురి పేరే నాకు ఇప్పటివరకు తెలిసింది, రాముడు, కార్తవీర్యార్జునుడు, అర్జునుడు, భీష్ముడు. ఈ సాత్యకిని నేను ఇంత తక్కువ అంచనా వేశానేమిటి? ఈ నలుగురి పేరు నేను ఎలాగైతే విన్నానో ఆ స్థాయిలో యుద్ధం చేస్తున్నాడు అని చెప్పి ద్రోణాచార్యుడు మనసులో అనుకున్నాడు. ద్రోణాచార్యుడు అనుకోవడం అనేది అంత ఈజీ కాదండి, అంత సులభమైన విషయం కాదు సాత్యకి గురించి. ఎందుకంటే ద్రోణాచార్యుడు ఇలాంటి వాళ్ళని ఎందరినో చూశాడు. అర్జునుడు లాంటి వాళ్ళకే ఆయన గురువు, ఎందరినో చూశాడు. అలాంటి ద్రోణాచార్యుడి మీదకి బాణాలేసి కొడుతున్నాడు సాత్యకి. కొట్టి అకస్మాత్తుగా ద్రోణాచార్యుడి విల్లు ఒకటి విరగొట్టాడు సాత్యకి. ద్రోణాచార్యుడి విల్లు విరిగిపోయింది. ఆ సమయం చూసుకొని వేగంగా తన రథసారథికి జస్ట్ ఒక సిగ్నల్ ఇచ్చాడంతే ధనస్సుతో. అది చాలు. ద్రోణాచార్యుడు కొత్త ధనస్సు తీసుకునే లోపల అంగసైన్యం ఉందండి అక్కడ, కౌరవులకు సంబంధించింది. అంగసైన్యం అంటే కర్ణుడి రాజ్యం, అంగదేశం. ఆ సైన్యం, అలాగే బాహ్లిక సైన్యం ఉంది. ఆ సైన్యాల మధ్యలో నుంచి వేగంగా శకట వ్యూహంలోకి దూసుకెళ్ళిపోయాడు సాత్యకి. మెరుపు తీగలాగా వెళ్ళిపోయాడు లోపలికి. ఇప్పుడు మీరు లెక్క పెట్టుకోండి, సాత్యకి కృతవర్మ ఎన్నిసార్లు యుద్ధం చేస్తారో లెక్క పెట్టుకోండి ఈ వీడియో అయిపోయే లోపల. ఇక మొట్టమొదట కృతవర్మ సాత్యకిని అడ్డుకున్నాడు. కృతవర్మ లోపల ఉన్నాడు, గుర్తుంది కదా మీకు. వ్యూహం బయట ఎదురుగా ఎవరుంటారు? ద్రోణాచార్యుడు. లోపల కృతవర్మకు సహాయంగా కాంభోజ సైన్యాలు ఇవన్నీ ఉంటాయి కదా. వీళ్ళందరినీ దాటుకొని లోపలికి వెళ్ళిపోయాడు అర్జునుడు. ఇప్పుడు సాత్యకి దాటాలి. కృతవర్మ సాత్యకి ఇద్దరు యుద్ధం చేస్తూ ఉన్నారు లోపల. అది చూశాడు ద్రోణాచార్యుడు బయట నుంచి. ఆహా, చాలే, కృతవర్మ అడ్డుకున్నాడు, ఇక నా అవసరం లేదు, నేనెళ్ళి ధర్మరాజును బంధించాలి అని చెప్పి ముందుకు కదిలాడు ద్రోణాచార్యుడు. కానీ ఈ లోపల సాత్యకి కృతవర్మ యుద్ధంలో సాత్యకి కృతవర్మ సారథిని చంపేశాడు. కృతవర్మ రథానికున్న గుర్రాలను చంపేయడానికి ప్రయత్నం చేస్తుంటేనే కృతవర్మ చాలా వేగంగా తన రథాన్ని తానే డ్రైవ్ చేసుకుంటూ, తను తోలుకుంటూ అక్కడి నుంచి ఒక సైడ్కి వెళ్ళిపోయాడు. ఈ లోపల సాత్యకిని కాంభోజ సేనలు అడ్డుకున్నాయి. ఆ వ్యూహం లోపల సాత్యకి కాంభోజ సేనలతో యుద్ధం చేస్తూ ఉన్నాడు.
ఈ లోపల మళ్ళీ కృతవర్మకు ఇంకో రథం వచ్చేసింది. యుద్ధ భూమిలో ఏంటంటే కురుక్షేత్రంలో మధ్య మధ్యలో నీళ్లు అందించేవాళ్ళు ఉన్నారు. మధ్య మధ్యలో ఎవరి రథమైనా విరిగిపోతే ఇంకో రథం సిద్ధంగా రెడీగా చేసి పెట్టి పంపించేస్తుంటారు లోపలికి. అలాంటి అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట కురుక్షేత్రంలో. కృతవర్మకు ఇంకో రథం వచ్చేసింది. అయితే ఇప్పుడు కృతవర్మ ఏం చేశాడంటే, లోపల సాత్యకిని కాంభోజ సేనలు అడ్డుకున్నాయి కదా, నేనిప్పుడు ధర్మరాజును ద్రోణాచార్యుడు బంధించడంలో సాయం చేస్తాను, పాండవ వీరులను ఎదుర్కొంటాను అని కృతవర్మ వ్యూహం బయట ఉన్న భీముడు రక్షణగా ఉన్నాడు కదా ధర్మరాజుకి, భీముడి మీద బాణాలేయడం మొదలుపెట్టాడు. ఇక భీముడికి రక్షణగా దృష్టద్యుమ్నుడు వస్తే దృష్టద్యుమ్నుడిని భీముడిని ఇద్దరిని కలిపి బాణాలేసి ఇబ్బంది పెట్టాడు కృతవర్మ. ద్రుపద మహారాజు వచ్చాడు, శిఖండి వచ్చాడు, ఎంతమంది వచ్చినా సరే యాదవ వీరుడు కృతవర్మ పాండవ సేనల మీదికి బాణాలేసి వాళ్లను కకావికలు చేయడం మొదలెట్టాడు. ఈ లోపల ద్రోణాచార్యుడు ధర్మరాజును పట్టుకోవాలి అని చెప్పి ధర్మరాజుకు అడ్డుగా ఉన్న పాండవ సైన్యాలపైకి బాణాలేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక లోపల సాత్యకి కాంభోజ సేనలను జయించాడు. ముందరికెళ్ళాలింకా, కాని ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు సాత్యకి. చూస్తే కృతవర్మ భయంకరంగా యుద్ధం చేస్తూ పాండవ సైన్యాలను తరిమి కొడుతున్నాడు. పారిపోతున్నారు కొంతమంది పాండవ సేనలోని వాళ్ళు. ఇలాగే కృతవర్మ యుద్ధం చేస్తే పాండవ సేనలు తరిగిపోతూ ఉంటాయి సంఖ్య. ద్రోణాచార్యుడు సందు చూసుకొని ధర్మరాజును బంధిస్తాడు. ఇప్పుడు సాత్యకి ఆలోచించాడు, ఇప్పుడు నేను లోపలికెళ్ళి అర్జునుడిని కాపాడాలా, వ్యూహంలోంచి మళ్ళీ బయటికెళ్ళి ధర్మరాజుకు రక్షణగా నిలబడాలా? ఈ మానసిక ఒత్తిడిని అనుభవించాడు సాత్యకి. అనుభవించి సారథికి చెప్పాడు, అర్జునుడి సంగతి కాదు, పద బయటికి పద, వ్యూహం బయటికి పద, ముందెళ్ళి ఆ కృతవర్మను నేను అడ్డుకోవాలి. నేను గనక కృతవర్మను అడ్డుకోకపోతే ఇప్పుడు పాండవ సైన్యాలను తరిమేసి ధర్మరాజును బంధిస్తారు, పద అన్నాడు సాత్యకి. ఇక సాత్యకి రథం నడిపే డ్రైవర్ రథసారథి సరే అని చెప్పి బయటికి తీసుకొచ్చాడు. మళ్ళీ వ్యూహం బయటికి వచ్చేశాడు సాత్యకి. ఇక ఇప్పుడు సాత్యకి కృతవర్మ మళ్ళీ యుద్ధం చేశారు. కృతవర్మకు బాణాలేసి కృతవర్మను అక్కడి నుంచి మళ్ళీ తరిమేశాడు. కృతవర్మ కొత్తగా రథం వచ్చింది కదా, ఆ రథానికి ఉన్న గుర్రాలను చంపాడు. కృతవర్మకు వచ్చిన కొత్త సారథిని చంపాడు. కృతవర్మకు సహాయంగా ఉన్న సైన్యాన్ని చంపడం మొదలుపెట్టాడు సాత్యకి. ఇక కొంత కృతవర్మ వీక్ అవ్వగానే వెంటనే పాండవ సైన్యం వచ్చి కృతవర్మ మీద పడింది. ఇక పాండవ సేనలు కృతవర్మ యుద్ధం చేయడం మొదలెట్టారు. ఆ సందర్భంలో సాత్యకి మళ్ళీ లోపలికెళ్ళాలి అని చెప్పి మళ్ళా ప్లాన్ వేశాడు. వెళ్తూ ఉంటే ద్రోణాచార్యుడు సాత్యకిని అడ్డుకోవాలనుకుంటుంటూనే జలసంధుడు అనే ఒక రాజు సాత్యకి అడ్డంగా వచ్చాడు. ఈ జలసంధుడు అనే రాజు ఏనుగు మీద ఎక్కి కూర్చొని యుద్ధం చేస్తూ ఉంటాడు, బాణాలేస్తూ ఉంటాడు, బల్యాలు విసురుతూ ఉంటాడు ఆ జలసంధుడనే రాజు. ఇక అతడొచ్చి సాత్యకిని వ్యూహం బయట ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ సందులో ద్రోణాచార్యుడు ధర్మరాజును పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సాత్యకి ఎంత ప్రయత్నం చేసినా సరే జలసంధుడిని చంపలేకపోతున్నాడు. జలసంధుడు వరుసగా బాణాలేస్తూ ఉన్నాడు సాత్యకి ఒంటి మీదికి. ఇక సాత్యకి కూడా 20, 10, 30 అలా బాణాలేస్తూ ఉన్నాడు జలసంధుడి శరీరం మీదికి. అయినా సరే జలసంధుడు ఏమాత్రం బెదరకుండా ఒక కత్తి తీసుకొని ఏనుగు దిగి కిందికొచ్చి తన చేతుల్లో ఉన్న ఖడ్గంతో సాత్యకి చేతుల్లో ఉన్న విల్లును విరక్కొట్టాడు. సాత్యకి ఇంక ఈ లోపల ఇంకొక ధనస్సు తీసుకొని ఇక వీడికి ఎక్కువ టైం ఇవ్వద్దు అని చెప్పి జలసంధుడి చేతులను కాళ్లను నరికిపారేసి జలసంధుడి తలను కూడా బాణంతో నరికేశాడు. ఆ తర్వాత జలసంధుడు ఎక్కి వచ్చిన ఏనుగుంది కదా, అది కూడా సాత్యకి రథాన్ని తొక్కి పారేయడానికి వస్తుంటే ఆ ఏనుగు మీద బాణాలేశాడు సాత్యకి. దెబ్బకు ఏనుగు అక్కడి నుంచి పారిపోతూ కౌరవ సైన్యాన్ని తొక్కుకుంటూ పారిపోయింది. ఈ దెబ్బకు కౌరవ సైన్యం భయపడ్డం మొదలయ్యింది. సాత్యకి ఇక వేగంగా లోపలికెళ్ళాలి అని చెప్పి మళ్ళీ వెనుదిరిగాడు. వ్యూహం లోపలికి వెళ్దాము అని చెప్పి చూస్తుంటే ద్రోణాచార్యుడు అడ్డుకోవాలి అనుకుంటున్నాడు. కానీ ఈ లోపల సాత్యకిని అడ్డుకోవడానికి లోపల నుంచి దుర్యోధనుడు, అలాగే దుర్యోధనుడి తమ్ముళ్ళు కొంతమంది కౌరవులు, దుర్మర్శనుడు, వికర్ణుడు, చిత్రసేనుడు, దుస్సహుడు, దుశ్శాసనుడు, ఇలా 6 మంది మొత్తం కలిపితే దుర్యోధనుడితో కలిపి 7 మంది వచ్చి సాత్యకి మీద పడ్డారు. ఓహో చాలే, ఈ 7 మంది ఉన్నారు, సాత్యకిని ఆపుతారు అని చెప్పి ద్రోణాచార్యుడు పాండవ సేనల మీద పడ్డాడు, వాళ్ళని చంపేస్తున్నాడు. సాత్యకి చూసుకున్నాడు, ఎంతమంది నన్ను అడ్డగిస్తారా లోపలికి వెళ్లకుండా, అర్జునుడి దగ్గరికి వెళ్లకుండా అని కోపం వచ్చేసింది. ఇక సాత్యకి యుద్ధం చేయడం మొదలెట్టాడు. తిక్కన రాశాడండి, అక్కడ ఒక్క సాత్యకి ఉన్నాడా, 7 మంది సాత్యకిలున్నారా అని చెప్పి అక్కడున్న 7 మందికి కౌరవులకు కనిపించాడు సాత్యకి. ఒక్కటే సమయంలో రౌండ్గా తిరుగుతూ బాణాలేస్తూ ఉంటే దుర్యోధనుడి ధనస్సు విరిగిపోయింది.
దుర్యోధనుడి శరీరం మీదొచ్చి బాణాలు పడి రక్తం బయటికొస్తోంది. ఇక సాత్యకి దెబ్బకు అక్కడికొచ్చిన కౌరవులు ఒక్కొక్కరు పారిపోవడం మొదలయ్యింది. దుర్యోధనుడి గుర్రాలు చనిపోయాయి. దుర్యోధనుడి సారథి చనిపోయాడు. ఈ దెబ్బకు దుర్యోధనుడు పక్కనే ఉన్న తమ్ముడు చిత్రసేనుడు అనున్నాడు. ఆ చిత్రసేనుడి రథం ఎక్కి అక్కడి నుంచి పారిపోయాడు దుర్యోధనుడు. ఇదంతా చూసి కౌరవ సేనలు అరవడం మొదలయ్యింది. దుర్యోధనుడు పారిపోయాడు అని చెప్పి. ఇక సాత్యకి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ కృతవర్మ వచ్చి అడ్డుకున్నాడు సాత్యకిని. ఇక ఈసారి కూడా సాత్యకి ఘోరమైన యుద్ధం చేశాడు. ఇద్దరూ భయంకరమైన యుద్ధం చేశారు. సాత్యకి మళ్ళీ కృతవర్మ ధనస్సు విరక్కొట్టి కృతవర్మ తెచ్చుకున్న కొత్త సారథిని చంపేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేస్తున్నా కృతవర్మ అడ్డుకుంటూనే ఉన్నాడు. ఇక ఇలా కాదు అని చెప్పి ద్రోణాచార్యుడు వచ్చాడు. కృతవర్మ నువ్వు వెళ్ళి వ్యూహం లోపల నిలబడు, నేనాప్తాను సాత్యకిని అని చెప్పాడు. కృతవర్మ లోపలికెళ్ళి నిల్చున్నాడు వ్యూహంలో. ద్రోణాచార్యుడు వచ్చి సాత్యకితో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. ద్రోణాచార్యుడు సాత్యకి రథసారథి తల మీద బాణంతో కొడితే చచ్చిపోలేదు గాని సారథి అలా మూర్ఛపోయాడు రథంలోనే. సారథి మూర్ఛపోతే పరిస్థితి ఎలా ఉంటుంది రథంది? గుర్రాలు కదండి అవి, బ్రేక్ వేయడానికి ఉండదు. వెంటనే సాత్యకి అండి ఒక చేత్తో ఆ గుర్రాల యొక్క పగ్గాలను పట్టుకొని రథాన్ని కంట్రోల్ చేస్తూ మరోపక్క ద్రోణాచార్యుడి మీదకి బాణాలేస్తున్నాడు సాత్యకి. ఇది చూసే వరకు ద్రోణాచార్యుడు ఆశ్చర్యపోయాడు. వేస్తూనే ఉన్నాడు సాత్యకి ద్రోణాచార్యుడి మీద. ఇక ద్రోణాచార్యుడి రథసారథిని చంపేశాడు సాత్యకి. ద్రోణాచార్యుడి రథసారథి చనిపోయేసరికి ద్రోణాచార్యుడు రథాన్ని కంట్రోల్ చేయలేకపోయాడు పగ్గాలను పట్టుకొని. గుర్రాలు వేగంగా ద్రోణాచార్యుడి రథాన్ని దూరంగా లాక్కెళ్ళిపోయాయి. ఇదే సందు చూసుకొని సాత్యకి ఒక పక్క తన రథసారథిని లేపడానికి ప్రయత్నం చేస్తూనే వ్యూహం లోపలికి దూసుకొచ్చాడు. ఈ లోపల సాత్యకి రథసారథి లేచి కూర్చున్నాడు. కూర్చొని ఇక మళ్ళీ సాత్యకి సపోర్ట్ ఇచ్చాడు రథం నడుపుతూ. మళ్ళీ సాత్యకి కృతవర్మను ఓడించి లోపలికి దూసుకొచ్చాడు. అర్జునుడి దగ్గరికి వెళదాము అని చెప్పి వెళుతూ ఉంటే అక్కడ సుదర్శనుడు అనే ఒక రాజు వచ్చాడు. అతను కూడా సాత్యకిని అడ్డుకున్నాడు. ఎంతమంది వస్తారు రా అని చెప్పి సాత్యకి కోపం. వీడిని ఇంకా ఎక్కువసేపు ఇక్కడ నాతో యుద్ధం చేస్తూ టైంపాస్ చేయనివద్దు అని చెప్పి సాత్యకి ఒకే ఒక బాణం వేసి ఆ సుదర్శనుడి సారథిని చంపాడు. రెండో బాణం వేసి సుదర్శనుడి తలను నరికేశాడు. ఇక ఆ తర్వాత కొంచెం ముందుకెళ్లారు వ్యూహం లోపల. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు సారథి. ఎక్కడికి వెళ్ళాలి? అవును, లోపల కిలోమీటర్ల కొద్దీ వ్యూహం ఉంది. ఎటెళ్లాలో తెలీదు. అర్జునుడు ఎటు వెళ్ళాడో తెలీదు. అక్కడేమీ రూట్ మ్యాప్ ఉండదు కదా. వ్యూహం అంటేనే అది ఎటెళ్లాలో నీకు తెలియకూడదు, అలా ఉంది. సాత్యకి ఒకసారి చూశాడు. చూస్తే వరుసగా అక్కడో ఏనుగు ఇక్కడో ఏనుగు, ఏనుగులు చనిపోయి పడున్నాయి, గుర్రాలు చనిపోయి పడున్నాయి, సైనికులు చనిపోయి పడున్నారు. ఆ ఏనుగులకు గుర్రాలకు సైనికులకు ఎక్కడెక్కడ బాణాలు తగిలాయి అనేది చూశాడు. ఓహో, కరెక్ట్గా చూడు సారథి, అర్జునుడే కొట్టాడు వీళ్ళని, అర్జునుడే చంపాడు ఈ ఏనుగులని, అర్జునుడే చంపాడు ఈ గుర్రాలని సైనికులని. అర్జునుడు బాణాలేసేటప్పుడు ఎవరైనా చంపేటప్పుడు ఎక్కడెక్కడ కొట్టి బాణాలేసి చంపుతాడో నాకు తెలుసు. అర్జునుడి స్టైల్ ఏంటో నాకు తెలుసు. ఖచ్చితంగా అర్జునుడే చంపాడు. ఎక్కడెక్కడైతే డెడ్ బాడీస్ పడున్నాయో ఆ రూట్ ఎంబడి వెళ్ళిపో అన్నాడు. మధ్యలో డెడ్ బాడీస్ ఉన్నాయ్యా అన్నాడు సారథి. పర్వాలేదు వెళ్ళిపో, ఆ శవాల మించి వెళ్ళిపో అని చెప్పాడు సాత్యకి. ఇక సారథి మొత్తం మీద దూసుకెళ్ళిపోయాడు. రథాన్ని అర్జునుడి వైపు తీసుకెళ్ళాడు. అప్పుడు వినిపించింది అర్జునుడు ఎక్కడో దూరంగా లోపల బాణాలేస్తూ ఉన్నాడు. పద్మవ్యూహంలోనో ఎక్కడో ఉన్నాడు. ధనుష్టంకారం అంటారు. అర్జునుడి చేతుల్లో ఉన్న గాంధీవం ధనుష్టంకారం ఎలాంటి శబ్దం చేస్తుందో అది సాత్యకి వినిపించి హమ్మయ్య అనుకున్నాడు సాత్యకి. ఇక సాత్యకి సరే అర్జునుడి వైపు వెళ్తూ ఉంటే వెనక నుంచి ఓడిపోయిన దుర్యోధనుడు ఇక కొంతమంది కౌరవులను తన తమ్ముళ్లను వెంటబెట్టుకొని శకునిని వెంటబెట్టుకొని సాత్యకిని ఆపడానికి దూసుకొస్తున్నాడు లోపలికి. అది చూశాడు సాత్యకి. సారథి ఆపు రథాన్ని, వెనక్కి తిప్పు రథాన్ని అన్నాడు. ఏమయ్యా సాత్యకి, రథాన్ని వెనక్కి తిప్పంటున్నావు, ముందరికెళ్దాం అర్జునుడి దగ్గరికి అన్నాడు సారథి, రథసారథి. లేదు 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 లేదు, వాళ్ళు వెనక వస్తున్నారు, ముందు వాళ్ళని వేసేయాల్సిందే, తిప్పు రథాన్ని అని సాత్యకి సారథితో అన్నాడు. ఈయనెక్కడాయన అయ్యా బాబు సాత్యకి అని చెప్పి సారథి మొత్తానికి రథాన్ని వెనక్కి తిప్పాడు. ఎలా ఉందంటే మీరు సినిమాలలో చూస్తుంటారు, ఒక 7-8 కార్లు వస్తూ ఉంటాయి స్పీడ్గా. ఇక్కడి నుంచి ఒకే ఒక కారు స్పీడ్గా వెళ్ళి దూసుకొస్తూ ఉంటుంది. ఎదురెదురుగా వస్తుంటే ఎలా ఉంటుంది అలా ఉంది అక్కడ. 7-8 మంది కౌరవులు, వాళ్ళ వెనక సైన్యము, వీళ్ళందరూ సాత్యకిని చంపడానికి పరిగెత్తుకొస్తుంటే సాత్యకి పారిపోకుండా వెనక్కి తిరిగి మళ్ళీ వాళ్ళ మీదకి దూసుకొస్తూ బాణాలేస్తూ ఉన్నాడు. అసలు వాళ్ళు ఇంకా దగ్గరికి కూడా రాలేదు, వచ్చి టపా 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 బాణాలు పడుతూ ఉన్నాయి.
ఒక్కొక్కడు రథంలోంచి కిందపడి చచ్చిపోతూ ఉన్నారు. దుర్యోధనుడి విల్లు విరిగిపోయింది. శకుని రథసారథి చనిపోయేసరికి శకుని రథాన్ని కూడా గుర్రాలు ఎక్కడో లాక్కెళ్ళిపోయాయి. ఇది సాత్యకి టెక్నిక్ అనమాట. సాత్యకి ఏం చేస్తుంటాడంటే ఎవరితో అయినా యుద్ధం చేసేటప్పుడు ఆ సారథిని చంపేస్తాడు. గుర్రాలు ఎక్కడికైనా రథాన్ని లాక్కెళ్ళిపోతే సరే, లేదంటే వెంటనే గుర్రాలకు స్పాట్ పెడతాడు సాత్యకి. ఇది సాత్యకి టెక్నిక్ అనమాట. చాలాసార్లు మీరు మహాభారత యుద్ధం చదివినప్పుడు తెలుస్తుంది. ఇక తర్వాత దుర్యోధనుడి తమ్ముల మీద కూడా వచ్చి బాణాలు పడుతూ ఉంటే దుశ్శాసనుడు వచ్చాడు. దుర్యోధనుడి తమ్ముడు దుశ్శాసనుడు ఏం చేశాడంటే కొద్దిమంది కొండజాతి వాళ్ళని తీసుకొచ్చాడు. అడవుల్లో ఉండే వాళ్ళ సైన్యం కూడా వీళ్ళ వెంట ఉంది. ఆ సైన్యం పెద్ద పెద్ద బండరాళ్లను తీసుకొచ్చి సాత్యకి రథం మీద విసరడానికి ప్రయత్నం చేస్తున్నారు. సాత్యకి బాణాలతోనే ఆ బండరాళ్లను ముక్కలు ముక్కలుగా చేస్తూ ఎవరైతే బండరాళ్ళు వేయడానికి వస్తున్నారో వాళ్ళందరినీ చంపడం మొదలెట్టాడు. ఈ దెబ్బకు రాళ్ళు ఎక్కడివి అక్కడ పారేసి పరిగెత్తి పారిపోయారు అందరూ. దుశ్శాసనుడు తీసుకొచ్చిన వాళ్ళు దుశ్శాసనుడికి వచ్చి బాణాలు పడుతూ ఉంటే ఇక అక్కడుంటే నా పని అయిపోతుందని చెప్పి దుశ్శాసనుడు పారిపోయాడు అక్కడి నుంచి. నిజానికండి తిక్కన రాస్తాడు. ఏం రాస్తాడంటే సాత్యకి గుర్తుంది. భీముడు ప్రతిజ్ఞ చేశాడు. ఏమని? దుశ్శాసనుడి రొమ్ము చీల్చి రక్తం తాగుతాను, ఆ రక్తంతోనే ద్రౌపది తల వెంట్రుకలు ముడివేస్తాను అని చెప్పి భీముడు చేసిన ప్రతిజ్ఞ సాత్యకి గుర్తుంది. ఆ ప్రతిజ్ఞ గుర్తుండి దుశ్శాసనుడిని వదిలేశాడు. లేకపోతే ఒకే ఒక బాణం ఎగిరిపోయిండేది వాడి తల దుశ్శాసనుడిది. ఊరుకున్నాడు సాత్యకి. వాడు పారిపోయేలా చేశాడంతే. ఇక దుశ్శాసనుడు పారిపోయి వస్తుంటే బయట ద్రోణాచార్యుడు అన్నాడు, ఏమయ్యా ఏంటి ఇలా పారిపోయొచ్చావు? దుర్యోధనుడు బాగానే ఉన్నాడా? అర్జునుడు బాగానే ఉన్నాడు కదా? సైంధవుడు బాగానే ఉన్నాడు కదా? ఎవరిని ఏం చేయలేదు కదా? నువ్వెందుకు ఇట్లా పారిపోయేస్తున్నావు? దుశ్శాసన, సిగ్గులేదా నీకు? నువ్వు రాజువా? అధికారాన్ని అనుభవిస్తూ పాండవుల నష్ట కష్టాలు పెడతారా మీరు? లక్క ఇంట్లో పెట్టి తగలబెట్టాలనుకుంటారా? ద్రౌపదిని జుట్టు పట్టి నువ్వు సభలోకి ఈడ్చుకొస్తావా? ఆమె బట్టలు ఊడదీయడానికి ప్రయత్నం చేస్తావా? ఆ టైంలో నువ్వు, మీ అన్న, మీ తమ్ముళ్ళు అందరూ కలిసి పాండవులను ఏ స్థాయిలో అవహేళన చేశారో గుర్తులేదా? ఎంత అహంకారంతో మాట్లాడేవరా నువ్వు? ఇప్పుడేమైందిరా యుద్ధంలో? నువ్వు పారిపోయేస్తావా? సాత్యకి బాణాలేస్తుంటే దమ్ము లేదా నీకు? ఇలాగైనా పారిపోయొచ్చేది? పో యుద్ధం చెయ్యి అని తిట్టాడు ద్రోణాచార్యుడు దుశ్శాసనుడిని. దుశ్శాసనుడిగా తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియలేదు. సరే అని చెప్పి మళ్ళీ సాత్యకితో యుద్ధం చెయ్యాలి అని చెప్పి దుశ్శాసనుడు లోపలికి వెళ్ళిపోయాడు. ఇక ఈ సందర్భంలో అండి బయట భీముడు, నకులుడు, సహదేవుడు వీళ్ళందరూ కౌరవ సైన్యాన్ని నరికి పారేస్తున్నారు. వీళ్ళ ఇంటెన్షన్ ఏమిటి? వీళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోవాలి. ఈ సందర్భంలో లోపల మళ్ళీ పాంచజన్యం శబ్దం వినిపించింది కృష్ణుడిది రెండోసారి. మళ్ళీ ధర్మరాజు బెంబేలెత్తిపోయాడు. పిలిచాడు భీముణ్ణి, భీమా నువ్వు వెళ్ళి లోపలికి, ఈసారి నువ్వు వెళ్ళి సాత్యకి ఎలా ఉన్నాడో చూడు, సాత్యకి రక్షణగా ఉండు, కాపాడు. అర్జునుడు ఎలా ఉన్నాడో చూడు. కృష్ణుడు పాంచజన్యం ఊదాడు. కృష్ణుడికి ఏం కాలేదని అర్థమవుతోంది. కానీ అర్జునుడికి ఏమైందో నాకు తెలియడం లేదు. అర్జునుడు తన శంఖాన్ని ఊదడం లేదు. లోపలికెళ్ళిన సాత్యకి ఏమయ్యాడో నాకు అర్థం కావడం లేదు. నువ్వు లోపలికెళ్ళు, నువ్వు వెంటనే లోపలికెళ్ళు. మేమందరం వస్తూనే ఉన్నాం వెనక వీళ్లను చీల్చి చెండాడి. సాత్యకిని, అర్జునుణ్ణి వాళ్ళిద్దరిని కాపాడడానికి నువ్వు రక్షణగా ఉండు అని చెప్పి ధర్మరాజు ఒక ఆజ్ఞ వేశాడు భీమసేనుడికి. అప్పుడు భీముడు అన్నాడు, అన్నా వెళ్ళమంటావా? అర్జునుడి గురించి నీకు తెలీదా అన్నా? ఎందుకు ఇంత భయపడుతున్నావు అన్నాడు భీముడు. లేదు లేదు లేదు, వెళ్ళు నువ్వు, అంతే, ఇంక మాట్లాడొద్దు అన్నాడు ధర్మరాజు. సరే అన్నా, ఇంక నువ్వేం చెప్పావో నేను అది వింటాను. సరే నన్ను ఆశీర్వదించి పంపించు అని చెప్పి అన్నకు దండం పెట్టి భీముడు దృష్టద్యుమ్నుణ్ణి పిలిచాడు. దృష్టద్యుమ్న, సాత్యకి నాకు ఈ డ్యూటీ అప్పగించాడు, ధర్మరాజును కాపాడు అని చెప్పి. ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను. ద్రోణాచార్యుడు వస్తూ ఉన్నాడు, కొంచెం చూసుకో. మా అన్న నాకు లోపలికి వెళ్ళమని ఆజ్ఞ వేశాడు. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను శకట వ్యూహంలోకి. నువ్వు మా అన్న ఆయనకి ఏమీ కాకుండా కాపాడు అని దృష్టద్యుమ్నుడికి చెప్పాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు అన్నాడు, ఎవరు? ద్రౌపది అన్న, నువ్వేం భయపడకు, నువ్వు వెళ్ళు లోపలికి భీమా. ద్రోణాచార్యుడు నన్ను దాటుకొని మీ అన్నను పట్టుకునే ప్రసక్తి లేనేలేదు, నేను ఆపుతాను ద్రోణాచార్యుడిని, వెళ్ళు అన్నాడు దృష్టద్యుమ్నుడు. సరే అని చెప్పి ఇక భీముడండి శకట వ్యూహం వైపు బయలుదేరాడు. మరి తర్వాత ఏం జరిగిందో తర్వాత వీడియోలో విందాం. టీమిక్స్చర్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. ధన్యవాదాలు.